హాయ్ గైస్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు ఫిఫ్త్ డే అండ్ సిక్స్త్ డే గురించి మాట్లాడుకుందాం. హోమ్మేడ్ డైట్లో ఫిఫ్త్ డే అంటే శివరాత్రి రోజున కొంచెం గట్టిగానే లాగించమాట. అది ఏంటో ఒకసారి చూడండి మీరు ఫోటో. అది చూశారు కదా. ముందు కొంచెం శనగలు తీసుకున్నాను, ఒక కప్పు అది తిన్నాను తాలింపు పెట్టినవి. దాని తర్వాత పులిహార ఇంట్లో చేసింది, అలాగే వైట్ రైసు, చిలకడ దుంప వంకాయ కర్రీ. ఇది మాట ఆ రోజు మొత్తం నేను తీసుకున్నది. ఎక్కువ కార్బ్స్ ఎక్కువ తినేసాను ఆ రోజున. పులిహార మీకు ప్లేట్లో చూపించిన దానికి కాకుండా మళ్ళీ మళ్ళీ ఇంకొంచెం పెట్టుకుని మళ్ళీ తిన్నాను అనమాట. అలాగే నేను అది అయిపోయిన తర్వాత స్వీట్స్ దాంట్లో ఒక లడ్డు, రాగి బిస్కెట్స్, అలాగే కొంచెం చిప్స్ అవి కూడా తీసుకున్నాను. 1 అవర్లో అవి తిన్నానమాట. ఈ కార్బ్స్ ఎక్కువ తినటం వల్ల ఏంటంటే ఎక్కువ వైట్ రైస్ అదే సేమ్, అలాగే చిలకడ దుంప, అలాగే కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేస్తుంది. అలాగే పులిహోరలో కూడా వైట్ రైస్ ఉంటుంది కాబట్టి అది కూడా మనం కొంచెం వెయిట్ పుట్ ఆన్ అనమాట. ఒక హాఫ్ కేజీ ఎంతో నేను మామూలుగా ఇన్ జనరల్గా మీరు ఇంతే క్వాంటిటీలు తింటే కనుక మీరు వెయిట్ తగ్గుతారు యాక్చువల్గా. కానీ ఇక్కడ నేనేంటంటే నా నా క్యాలరీస్ కౌంట్ బాగా తక్కువలో ఉంటుంది, ఎందుకంటే నేను ఐడియల్ వెయిట్లో ఉన్నాను కాబట్టి. ఇప్పుడు నాకు కావాల్సింది లిమిటెడ్గానే కావాలి ఫుడ్డు. నేను ఎప్పుడైతే కొంచెం ఎక్కువ తీసుకున్నానో కొంచెం బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నా వరకు. ఇన్ జనరల్గా మీరేంటంటే మీరు తీసుకోవటం అయితే కనుక ఎలా తీసుకుంటే మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అలాగే సిక్స్త్ డే రోజున నేను ఏం తిన్నానో ఒకసారి చూడండి, అంటే శనివారం నాడు. అది సిక్స్త్ డే రోజున ఏం తిన్నానంటే విజ్ సలాడ్ తిన్నాను. విజ్ సలాడ్లోకి జల్లలు, నాటు జల్లలో వచ్చినవి ఉంటే ఆ కర్రీని విత్ సలాడ్, వెజిటేబుల్ సలాడ్ తీసుకున్నాను. అలాగే దాంట్లోకి గుమ్మడి హల్వా అన్నమాట, ఇంట్లో చేసింది. గుమ్మడి తేనెతో చేసింది అన్నమాట. అందులో షుగర్ కానీ బెల్లం కానీ ఏమి యాడ్ చేయకుండా హల్వా. చాలా ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది టేస్ట్. అలాగే కొన్ని జంతువులు ఇంటిగా చేసిన వాటిలో అవి తీసుకున్నాను ఈరోజంతా. అలాగే ఇప్పుడు సండే మార్నింగ్ వచ్చేసరికి నా వెయిట్ 71.5 ఉందన్నమాట. అది ఫోటో చూడండి ఒకసారి. అది ఓవరాల్ వెయిట్ ఈ వీక్ అంతా మనం 6 డేస్, ఈ 7 డేస్ మనం చేయటం వల్ల 1 కేజీ డ్రాప్ అయ్యాను, ఆల్మోస్ట్ హాఫ్ కేజీ నుంచి కేజీ. ఇది యాక్చువల్గా తగ్గటం కాదు, ఇది యాక్చువల్గా ఎలాగంటే నా బాడీకి ఇప్పుడు ఈరోజు సండే కాబట్టి ఈరోజు నేను తీసుకునే మళ్ళీ చీట్ మీల్తో మళ్ళీ 1 కేజీ 2 కేజీలు ఆటోమేటిక్గా పెరిగిపోతాను అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ కార్బ్స్ తీసుకుంటే నేను పుట్టాను అవుతాను. కానీ మీరు ఇదే డైట్ని ఈ వారం రోజులు మీరు ఫాలో అవ్వగలిగితే కనుక మీరు ఖచ్చితంగా ఒక 2 కేజీలు మినిమం తగ్గుతారు. ఎందుకంటే మీ క్యాలరీస్ ఓవర్ వెయిట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే క్యాలరీస్ ఇంటేక్ ఎక్కువ కావాలి, 2500 దాకా కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి అదే పెద్ద ప్రాబ్లం ఏం కాదు మీకు. అలాగే ఈ జొన్నల ఫ్రైడ్ రైస్ గురించి మొన్న మాట్లాడుకున్నాం కాబట్టి ముందు వీడియోలో అది ట్రై చేసినప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఒకసారి ఎలా వచ్చిందో ఏంటోని మీ వీడియో ద్వారా కానీ మీకు మీ మెసేజ్ ద్వారా కానీ నాకు తెలియజేయండి. అలాగే వీలైతే మీరు ఆ జొన్న ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు ఫోటో కూడా నాకు గ్రూప్లో మెసేజ్ పెట్టండి, ఫోటో కూడా షేర్ చేయండి. నేను చూస్తాను అసలు ఎలా వచ్చిందో ఏంటో అన్నది. అలాగే ఈ వీక్ అంతా నేను చేసిన హోమ్మేడ్ డైట్ గురించి ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ వీడియోస్ పెట్టడంలో నా ఉద్దేశం ఏంటంటే మీరు కూడా ఇదే 1 మీల్ ఏ డే, అంటే 23 అవర్స్ ఫాస్టింగ్ ఉండండి ఖచ్చితంగాని, ఒక మీలే తీసుకోండి అని చెప్పటం నా ఉద్దేశం కాదు. మీరు ఇప్పుడు ఈ వీక్లో నేను తీసుకున్నట్లో కొన్ని ఇంపార్టెంట్స్ ఏంటంటే, ఒకటి రాగి ముద్దతో కర్రీ తీసుకోవటం, రెండోది జొన్నలతో ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటాం. వీటిని ఈ
హోమ్మేడ్ డైట్‌లోనే కాదు, మీ డైట్‌లో కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అంటే వీక్‌లో ఒక్కరోజు, 2 రోజులు ఈ రాగి ముద్ద ఒకరోజు తీసుకుంటే, ఒకరోజేమో జొన్నలు ఫ్రైడ్ రైస్ కానీ చేసుకొని, వెజిటబుల్స్ ఎక్కువ ఉండేలా చూసుకొని మీరు తినగలిగితే లంచ్‌లో కానీ, డిన్నర్‌లో కానీ మీకు ఎక్కడ వీలైతే అక్కడ. అంటే వైట్ రైస్‌కి ఆల్టర్‌నేటివ్‌గా మనం ఏదో ఒక దాన్ని రీప్లేస్ చేయగలిగితే బావుంటుందన్నమాట. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు మీరు. మీరు ఆరోగ్యకరంగా, మనకు ఆనందకరంగా కూడా మనం తింటూనే వెయిట్ లాస్ అవ్వాలన్నదే నా ఉద్దేశం మాట. హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ.